చాలా కాలం పాటు పిల్లలు లేకపోవడంతో ఓ దంపతులు ఒక పెద్ద స్వామీజీని ఆశ్రయిస్తారు. శివునికి అంకితమైన 7 ట్రాన్స్జెండర్లను ఆదరించి వారి ఆశీస్సులు పొందితే సంతానం కలుగుతుందని ఆయన చెప్తాడు. దంపతులు వారిని తమ ఇంటికి ఆహ్వానించి సేవలు చేస్తారు. వారి ఆశీస్సులతో ఒక మగపిల్లాడు జన్మిస్తాడు. ఆ పిల్లాడిని ఆ 7 ట్రాన్స్జెండర్లు ఎంతో ప్రేమగా పెంచుతారు. బాబు పుట్టిన అదృష్టంతో తండ్రి కాలి పెద్ద ఆసుపత్రి నిర్మించి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అయితే ఆసుపత్రి కాంపిటీషన్ వల్ల శత్రువుగా మారిన విలన్ కాలిని అతని కుటుంబంతో సహా అంతం చేయడానికి రౌడీలను పంపుతాడు. ఆ సమయంలో ఆ 7 ట్రాన్స్జెండర్లు ప్రాణాలకు తెగించి పోరాడి కాళీ కుటుంబాన్ని కాపాడుతారు. దాంతో విలన్ భద్ర అనే వ్యక్తి ద్వారా ఆ 7 ట్రాన్స్జెండర్లకు ఆహారంలో విషం కలిపి వారిని సజీవ సమాధి చేస్తాడు. ఆ తర్వాత కాళీ అతని భార్యను కూడా చంపేస్తాడు. కానీ ఆ చిన్న పిల్లాడు మాత్రం అక్కడ నుండి తప్పించుకుంటాడు. తప్పు తెలుసుకున్న భద్ర ఆ పిల్లాన్ని కాపాడి ఒక అనాథాశ్రమంలో చేర్చి తాను మాత్రం ఒక డాక్టర్ దగ్గర ఆశ్రయం పొందుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ కూతురు ఊరిలో ఆసుపత్రి నిర్మాణం కోసం కొంతమంది ఇంజనీర్లను పిలిపిస్తుంది. వారిలో ఒకరు కాళీ యొక్క కుమారుడని భద్ర గుర్తుపట్టి జరిగిన నిజమంతా అతనికి చెప్తాడు. ఆసుపత్రి భూమి పూజ సమయంలో విలన్ మళ్ళీ దాడికి తెగబడతాడు. భద్ర ఆ పిల్లాన్ని కాపాడే క్రమంలో చనిపోతూ చనిపోయిన ఆ 7 ట్రాన్స్జెండర్ల ఆత్మలను ప్రార్థిస్తాడు. ఆ 7 ఆత్మలు హీరో శరీరంలోకి ప్రవేశించి విలన్ మరియు అతని రౌడీల అంతం చేస్తాయి.